అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రిచీ డైరీస్. ఈరోజైతే నేను రిచీ కోసం మిల్లెట్స్తో సెర్లాక్ ఉగ్గు ఎలా తయారు చేసుకుంటున్నానో నేను మీకు డీటెయిలింగ్గా పిన్ టు పిన్ చూపించాలనుకుంటున్నాను. సో దట్ మీ బేబీస్కి ఏమైనా యూజ్ అవుతుందేమో అండ్ నా వీడియోస్ ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అన్న థాట్ ఆఫ్లోనే నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో దట్ ఇక్కడైతే నేను ఈరోజు పెసాలు తీసుకున్నాను. క్వాంటిటీ ఆఫ్ కప్ మీరు చూసారు కదా, ఏ కప్తో నేను తీసుకున్నాను అని చెప్పేసి. సో నేను అదే మెజర్మెంట్స్ కప్ తీసుకున్నాను ఈరోజు అయితే. అండ్ పెసాలు తీసుకున్నాను. ఇది నేను 10 డేస్కి సరిపడా మాత్రమే చూపిస్తున్నాను. సో దట్ ఎప్పుడంటే ఫ్రెష్ టు ఫ్రెష్ చేసుకుంటాను నేను రిచికి. అంటే ఎక్కువ రోజులు అంటే స్టోర్ చేసి పెట్టాను. అండ్ ఎప్పటికప్పుడు ఫుడ్ చార్ట్ అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటాను. సో దట్ అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను 10 డేస్కి సరిపడా క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్స్ కప్ చూసారు కదా. సో నేను ఆ కప్పుతోటి ఫస్ట్ అయితే పెసాలు తీసుకొని మంచిగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని మంచి నీట్ క్లాత్ అయితే తీసుకోవాలి. మంచి క్లాత్ తీసేసుకొని దానిపైన మంచిగా ఆరబోసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏ కప్ ఆఫ్ తీసుకున్నానో అదే కప్తో మిల్లెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మిల్లెట్స్ కూడా మంచిగా 3-4 టైమ్స్ అయితే కడుగుతాను. నాకు అదో ఫోబియా. ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ కడిగేస్తూనే ఉంటాను. ఎందుకంటే పిల్లలకు పెట్టే ఫుడ్లో చాలా కేరింగ్గా ఉండాలి అండ్ నీట్గా ఉండాలి. సో దట్ ఇక్కడైతే నేను 3-4 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను మంచిగా ఇంతకుముందు పెసలు ఎలా అయితే ఆరబెట్టేసుకున్నానో ఈ మిల్లెట్స్ కూడా అలానే ఆరబెడుతున్నాను. మంచిగా ఆరబెట్టినప్పుడు చెమ్మ అనేది పోయినప్పుడే మనం ఇది మనము వేయించుకున్నప్పుడు లోపటి వరకు మంచిగా కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా వాష్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. సో మనకు మిల్లెట్స్ అండ్ ఇది మన పెసాలు ఏవైతే తీసుకున్నామో వీటికి అంటే కొంచెం టేస్ట్ అయినా కానీ రైస్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను రైస్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రెండిటితో మళ్ళీ రైస్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బేబీ వెయిట్ గెయిన్కి కానివ్వండి, ప్రోటీన్, ఐరన్ అండ్ మినరల్స్, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి. కాబట్టి ఇలాంటివి బేబీస్కి ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండాలి. ఇక్కడైతే నేను రైస్ కూడా 3-4 టైమ్స్ కడిగేసుకొని ఇంతకు ముందు ఎలా అయితే ఆరబెట్టేసుకున్నానో సో దట్ నేను సేమ్ అలానే ఆరబెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము మిల్లెట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అది మిల్లెట్స్ మెనీ వేస్లో మనము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అండ్ నేనైతే ఇక్కడ చూపిస్తున్న రెసిపీ ఏదైతే ఉందో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. నేనైతే సెకండ్ టైప్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ టైప్ ఎలా చేసుకోవాలో కూడా అది కూడా నేను చూపించకున్నా కానీ నేను వాయిస్ ఓవర్లో మీకు చెప్తాను. ఇక్కడైతే నేను ఆరబెట్టేసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ అయితే పెసాలు, మిల్లెట్స్, రైస్ అయితే చాలా అంటే మంచిగా డ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను అన్నిటినీ ఒకేసారి కలిపేయట్లేదు. ఎందుకంటే పెసాలు, రైస్, మిల్లెట్స్ అంటే ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి తొందరగా రోస్ట్ అవుతుంది, ఒక్కొక్కటి లేట్గా రోస్ట్ అవుతుంది. సో దట్ అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడైనా కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి కలపను. సో దట్ ఇలా నేను సింగిల్గానే కప్పులలో ఎత్తేసుకుంటున్నాను. సో దట్ మనం డ్రై రోస్ట్ చేసినప్పుడు నేను సింగిల్గా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మొత్తానికైతే డ్రై రోస్ట్కి అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. దెన్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో మిల్లెట్స్ అండ్ పెసాలు అండ్ రైస్ ఈ మూడింటిని మీరు మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. మంచిగా డ్రై రోస్ట్ అనేది చేసేసుకొని పౌడర్ అయితే మిక్సీకి వేసుకోండి. పౌడర్ మిక్సీకి వేసుకున్న తర్వాత మీరు బేబీకి ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో ఒక బాండీ అయినా తవా అయినా పెట్టేసుకోండి. అండ్ మీ బేబీ ఆయిలా ఘీయా ఏది ఇష్టపడతారో అది వేసుకొని అందులో ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని స్పైసీనెస్ కోసం అని చెప్పేసి నేనైతే ఎప్పుడు పెప్పర్ పౌడర్ అనేది చెప్తాను. పెప్పర్ పౌడర్ వేసుకొని మీకు ఇష్టమైన వెజ్జెస్ అన్నీ మంచిగా చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకొని ఇప్పుడు ఇది నేను చూపిస్తున్న పౌడర్ ఏదైతే ఉందో మిల్లెట్స్ పౌడర్ మీరు అది అందులో యాడ్ చేసుకొని ఇట్లా స్పైసీగా మీ బేబీకి పెట్టొచ్చు. సో ఇది నేను టైప్ ఆఫ్ 1 అంటే ఇట్లా కుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో దట్ నేను అట్లా కూడా చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ఇందులో నేను అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ నేను అందుకోసమని ఆ రెసిపీ మీకు ఫస్ట్ ముందుగానే చెప్పేస్తున్నాను. ఇక్కడైతే పెసాలు అయితే మంచిగా రోస్ట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే రైస్ తీసేసుకున్నాను.
రైస్ గూడా ఇంకా మెల్లిగా నేను డ్రై రోస్ట్ జేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము డ్రై రోస్ట్ చేసేటప్పుడు మనము ఎప్పుడు స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనము వాటిని కడిగి మంచిగా ఆరబోసినప్పుడు ఎంతో కొంత చెమ్మ అనేది లోపట ఉండిపోతుంది. సో దట్ మనం మంచిగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పాను గదా! యాజ్ యువర్ విష్. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మీ బేబీకి ఇవ్వాలనుకుంటున్నారో హ్యాపీలీ అవి యాడ్ జేసుకోవచ్చు. ఇవే యాడ్ జేసుకోవాలని ఏం లేదు. సో దట్ అక్కడ నేను చూపించిన విధంగా నాకైతే అవి అవైలబుల్ ఉన్నాయి ఇంట్లో కాబట్టి నేను అవే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్. అండ్ మీకు ఇంట్లో ఏవైతే ఉంటాయో బాదం, కాజు యాజ్ యువర్ విష్. ఇన్నే వేయాలి, ఇంతే వేయాలి, ఇవే వేయాలని రూల్ ఏం లేదండి. మీ దగ్గర మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవే వేసుకోండి. అండ్ అవి ఏమీ లేకపోయినా కానీ ఎలా కుక్ చేసుకోవాలనేది కూడా నేను ఫస్టే మీకు చెప్పాను. అండ్ ఇలాంటివి ఏవి యాడ్ చేసుకోకుండా ఇక్కడైతే నేను రైస్ ఉన్న పెసలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దెన్ ఇక్కడ మిల్లెట్స్ అనేది పెట్టుకున్నాను. ఈ డ్రై రోస్ట్ సిమ్‌లో పెట్టుకోవడం, చేసుకోవడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెసే. సో, బేబీస్‌కి మంచి ఫుడ్ ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ లాంటివి చాలా చేస్తూనే ఉండాలి. మనం బయటి ఫుడ్ ప్రిఫర్ చేసే కన్నా మన చేతులతో మన కళ్ళ ముందు నీట్‌గా బేబీస్‌కి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూ మమ్మీస్‌కైనా గానీ ఇలా ఫుడ్ బేబీకి ప్రిపేర్ చేసి పెట్టడంలో చాలా ఆనందం ఉంటుంది. నాకైతే రిచ్చికి ఫుల్ హ్యాపీ అనిపిస్తది. రిచ్చికి ఇలాంటి ఫుడ్ అండాలి, అలాంటి ఫుడ్ అండాలి, ఇలా ప్రోటీన్ ఎట్లా దొరుకుతుంది, ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ఫుడ్ పెడితే బావుంటుంది రిచ్చికి, ఎలా పెట్టాలి, డైజెషన్ ఎట్లా అవుతుందని ఇలా నేను లాట్ ఆఫ్ చూస్తూనే ఉంటాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రిచ్చికి అలా ఫుడ్ పెట్టినప్పుడు. అండ్ కొత్త కొత్త రెసిపీస్ ఏవి చేస్తే బావుంటాయని ఆలోచిస్తూనే ఉంటాను. అండ్ సో దట్ ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ మిల్లెట్స్, పెసలు, రైస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. దెన్ ఇక్కడ నేను బాదం అనేది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చెప్పాను గదా! నేను సింగిల్‌గానే డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ అంటే కాజు త్వరగా డ్రై రోస్ట్ అయిపోతుంది. బాదం కొంచెం టైం తీసుకుంటుంది. సో దట్ నేను అందుకోసం అని చెప్పి ఇవన్నీ గూడా సింగిల్‌గానే డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఐ నో ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెసే. బట్ బేబీకి హెల్తీ ఇంత చేసినప్పుడు మంచిగా డ్రై రోస్ట్ చేసినప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో కొన్ని రోజులు ఎక్కువ అంటే కొంతమంది 1 మంత్‌కి చేసుకుంటారు. కొంతమంది 15 డేస్‌కి, 20 డేస్‌కి ఇలా వాళ్ళ బేబీ క్వాంటిటీ ఎంతైతే తింటారో వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు డ్రై రోస్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎంత మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటే మనం చేసుకున్న ఉగ్గు అనేది అన్ని డేస్ మంచిగా ఉంటుంది. నేను ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంత మంచిగా అయ్యాయి చూడండి. ఇవన్నీ చల్లరనివ్వాలండి. డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత వేడి వేడిగా మిక్సీకైతే ఏసుకోకండి. అలా ఏసుకుంటే అస్సలు బాగోదండి. ఆహ్, ఆ వేడి అనేది ఉండి ఆ ఉగ్గు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది పాడవడానికి త్వరగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీరు మంచిగా చల్లారినంక నేనైతే ఇక్కడ ఇంకా మిక్సీకేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అన్నీ మిక్స్ అయితే చేసుకున్నాను. చేసుకొని మిక్సర్‌లో అయితే వేసేసుకున్నాను. దెన్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇది మనం డ్రై రోస్ట్ చేయడము, కడగడము, ఆరబెట్టుకోవడము ఇదంతా ఎంత టైమ్ టేకింగ్ ప్రాసెసో దెన్ ఈ మిక్సీకేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా మిక్సీకేసుకోవడం అంటే. ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ఎంత ఇచ్చినా నేను ఇట్లా మిక్సీకేసుకోవడానికి రెడీగా ఉంటాను. అండ్ రిచ్ విషయంలో వచ్చేసరికైతే ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా బావుంటారండి. వాడి ఫుడ్ చార్ట్ అయితే నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాను వీక్లీ వైస్. అండ్ బేబీకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉండండి. రొ డైలీ రొటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల గూడా వాళ్ళకి గూడా బోరింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా తింటారో మీరు అలా ఆ వే ఆఫ్‌లోనే ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది స్క్రీన్ చూపించొద్దు అని అంటారు. బట్ డాక్టర్స్ కూడా చెప్తారు. 1 డే అంటే 24 అవర్స్‌లో మనం 4 అవర్స్ స్క్రీన్ చూపిస్తే ఏమీ కాదండి పిల్లలకు. అంటే కంటిన్యూయస్‌గా 4 అవర్స్ స్క్రీన్ చూపించాలని నేను అడ్వైజ్ ఏమి ఇవ్వట్లేదు. సో, 24 అవర్స్‌లో మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ టైమ్స్‌లలో ఏంటంటే స్క్రీన్ చూపిస్తూ కూడా పెట్టొచ్చు. వాళ్ళు తినడం కన్నా మనకు అంత హ్యాపీనెస్ ఏదుంటుందండి. కొంతమంది పిల్లలు అస్సలు తినరు. చాలా మారం చేస్తూ సతాయిస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి స్క్రీన్ చూపిస్తే ఏం ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే వాళ్ళు తినాలి, మనం హ్యాపీ అవ్వాలి, వాళ్ళ పొట్ట నిండాలి అంతే. పిల్లలు తిననప్పుడు తల్లికి మాత్రం అస్సలు తినాలనిపించదండి. ఎందుకంటే మా రిచ్చి అప్పుడప్పుడు తిననప్పుడు నాకు గూడా అలా బాధేస్తూ ఉంటుంది. సో, అందరు మామ్స్‌కి ఈ థింగ్ చాలా వర్రీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను పట్టుకున్న పౌడర్ అయితే
ఇలా మంచిగా పట్టేసుకున్నాను. సో, నేను ఫస్ట్ అయితే ఈ పెసలు అండ్ మిల్లెట్స్ అండ్ రైస్ అయితే ఫస్ట్ పట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే మనం అందులో కిస్మిస్ అలాంటివి అవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ముద్ద ముద్ద మాదిరి అవుతుంది. అంటే కొంచెం ఇట్లా థిక్‌నెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అవుతుంది. సో, 2 విడివిడిగా పట్టేసుకొని మనం మంచిగా హ్యాండ్‌తోనే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనము అది ముద్దలు ముద్దలుగా అయిపోయేసరికి అలానే ఉంటే కుక్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బందవుతుంది. సో, నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మంచిగా నీట్‌గా హ్యాండ్స్ అనేవి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని మన హ్యాండ్స్ తోటే మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. స్పూన్‌తో వాటితో అంటే అది కుదరని పని. హ్యాండ్‌తోనే ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో తీసేసుకొని స్టోర్ అయితే చేసేసుకోవాలి. దెన్ ఇంతే అండి. అండ్ మా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చాలా మంచిగా చేసున్నాను. మంచి రీచ్ వచ్చింది. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్. బాయ్.